చిన్నత్తయ్య గారు మీరు కూడా ఆశీర్వదించండి. చల్లగండి బాబు. అయ్యో సుందరం గారు, నేనండి. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? తెలుసండి, కింద మేకుంది, మీ కాలి గుచ్చుకుంటుందేమో అని. మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం నా బాధ్యత కదా. అమ్మా, బతికిపోయాను. మీ అందరికీ వల్గర్గా అనిపిస్తే నన్ను క్షమించండి. అయ్యో పర్లేదు బాబు, ఇంత డబ్బున్నా చాలా స్వచ్ఛంగా ఆలోచిస్తున్నావు. సర్వెంటో, జ్యూసులు టేబుల్ మీద పెట్టామంటే వాళ్ళ చేతికి ఇవ్వాలి. అలాగే సార్. త్వరగా కూర్చో బాబు. మేడం తీసుకోండి. అదేంటి ఈ పనుడి ఫోటో అంత అట్రాక్టివ్గా ఫ్రేమ్ కట్టి పెట్టారు? అది అది మా ఇంటి నిర్మాణం నుంచి మా పనోడు ఈ ఇంట్లోనే పనిచేస్తా ఉన్నాడు. ఈ ఇంటికి చేసిన సేవలకి గాను గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వటానికి పని చేసిన పనోడి ఫోటోను తీసి అక్కడ పెట్టాము. ఎంత గొప్ప సంస్కారం మీది. పనివాళ్ళనే మీరు ఎంతలా గౌరవిస్తున్నారు అంటే ఇంకా ఇంటి కోడల్ని ఎంతటి ప్రేమానురాగాలతో చూసుకుంటారో అర్థమైపోతోంది. ఆనంద, ఈ కుటుంబంలో మనుషులు, వీళ్ల పద్ధతులు అన్నీ ఎంతో నచ్చాయి నాకు. ఇంకా తదుపరి విషయాలు కూడా చర్చించుకుంటే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు. అమ్మో, ఇంకో 15 నిమిషాలు మాత్రమే ఉండాదే. సరే వదిన గారు, మంచి రోజు చూసుకుని పంతులు గారిని పిలిపించి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. అయ్యో అత్తయ్య గారు, అప్పుడే వెళ్ళిపోతారా? భోంచేసి కదా మీరు పోవాలా. మీరు వస్తుండారని సిడ్నీ నుంచి చికెను, మలేషియా నుంచి మటను, ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్సు, ఇటా దేశానికో వెరైటీ చొప్పున తెప్పించుండాము. మీరు మా విందు ఆరగించే ఇవాళ పోవాలా. వీడేనమ్మే భోజనాలు అంటున్నాడు. టైం అయిపోతా ఉంటేను. వామో, ఇంకా మనకి 5 నిమిషాలే ఉండాలి. పిన్ని, ఆయన అంతలా అడుగుతున్నారు కదా, భోం చేసే వెళ్దాం, సరేనా? వద్దమ్మా, గతికితే అతగదు అంటారు. అన్నీ కుదిరాక అప్పుడొచ్చి ఇంట్లో చేయి కడుగుదాం, సరేనా? పదండి 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 పదండి, రండి.
వెళ్ళొస్తామన్నయ్య గారు. మంచిది, వెళ్ళండి వెళ్ళండి. బాయ్. అయిపోయింది అయిపోయింది, మా పని పూర్తి అయిపోయింది. గంట పైన 1 నిమిషం దాటింది. అయ్యో, ఎక్స్ట్రా 50,000 నా 10,000 మొత్తం 1,20,000. ఆ, 1,20,000. తీసుకురండి. ఒరే పనికి మాలిన సన్నాసి, ఎవడ్రా నిన్ను వాళ్ళ ముందు భోజనాల విషయం మాట్లాడమన్నాడు? దిక్కుమాలినేదవా, నీ మూలంగానే 1 నిమిషం ఇక్కడ ఎక్కువై ఉండదురా. పెదనాయన వచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేసేదానికి ఆ మాత్రం సీన్ చేయకపోతే సీన్ ఏడ పండుద్ది? అయినా 50 ఏలే కదా ఎగస్ట్రా. రేపు కోటీశ్వరుల ఫ్యామిలీకి అల్లుని కాబోతున్నా. ఇట్లాంటి చిల్లర డబ్బులు కాడా? ఏంది సిల్లీగా పంచాయితీ? అవునయ్యా, ఇవాళ మనం చేసిన ఈ మేనేజింగ్ తో వాళ్ళు మనం నిజంగానే బలిసిన బిడ్డలమని నమ్మేసుండారు. ఇంకా తర్వాత మనోడితో దామిని పెళ్లి కూడా అయిపోతే పూర్తిగా మన జాతకాలే మారిపోతాయి. అప్పుడు మన చేతుల్లో డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. శేఖరమా, అయ్యప్పి మన మాటలు ఈయనున్నాడంటావా? ఒకసారి అడుగుదామా? ఏంటా భాయ్, తిరిగి వెనక్కి వచ్చావు? మా మీద ఏమైనా అనుమానం వచ్చుండదా? చిచి భలేవారే అంకుల్. అమ్మ సుందరం గారి జాతకం పంపించమని ఓ మాట చెప్పిరమ్మన్నారు. అయ్యో, ఈ ముక్క ఫోన్ లో చెప్తే సరిపోయేది కదా. కష్టపడి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? పర్లేదండి, దూరం కూడా ఏం వెళ్ళలేదు కదా అని వచ్చాను. సరే అబ్బాయ్, జాతకమే కదా, పంపిస్తాంలే. సరే అండి. అమ్మా, అమ్మయ్యా. అమ్మీ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటా ఉండానమ్మీ. సరే కాని అక్కడ అప్డేట్ ఏంటి? ఇయ్యాల ఇంకో బిర్యానీ పార్టీ మనం చేసుకోవాలమ్మీ. వాళ్ళు మనల్ని నమ్మేసుండారు. రేపో మాపో ముహూర్తాలు పెట్టించేసి పిల్ల మెళ్ళో తాళి కట్టించేయడమే ఆలస్యం. వావ్, నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అసలు, అంతే.